ఈ విధంగా నాటినాయి అన్నమాట. చూస్తున్నారు గడ్డి అయితే మరి అక్కడైతే ఎక్కిపోయిందనమాట పైన కొమ్మల పైన. ఈరోజైతే నేనైతే తోట చూద్దామని కాపు తోటకైతే వెళ్ళినాను అన్నమాట. వెళ్ళినప్పుడైతే ఈ విధంగా కాపు చెట్లు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా. మరి ఇక్కడ చూసినప్పుడు అయితే మరి గాలికి అయితే మామిడి కొమ్మ అయితే ఇరిగిపోయింది అనమాట. విరిగిపోయిన తర్వాత అయితే కొమ్మలు అయితే మరి మురిసిపోయింది అనమాట. చివికిపోయింది అంటాం. ఒక్కడైతే చూడండి కొక్కులు అయితే ఏ విధంగా నాటినవి. ఇదేనండి మామిడి కొక్కులు అనమాట. మామిడి కొక్కులు అంటారు. ఈ విధంగా అయితే నాటి ఉంటాయి అనమాట. మా ట్రైబల్ ప్రాంతంలో అయితే మా గిరిజనులు అయితే మరి పూర్వం నుంచి అయితే చాలా ఇష్టంగా అయితే మరి ఏదైతే కూర వండుకుంటారు. ఆ విధంగా మేమైతే ఈరోజు అయితే వెళ్ళినప్పుడైతే తోట చూద్దామని వెళ్ళినప్పుడు అయితే అక్కడే చాలా చక్కగా అయితే మరి తోట చూడడం కాదు కానీ మాడి కొమ్మలు అయితే ఇరిగిపోయిన తర్వాత ఇది విధంగా నాటిది అనమాట. చాలా చక్కగా చూడండి తెల్లగా పువ్వులు అయితే ఇలాగ పూసినాయి అనమాట. పువ్వులను పూసినాయి అంట. మేమైతే కుక్కలు అయితే నాటిన దానికి అనమాట. ఈ విధంగా అయితే మరి మీకైతే వేడి చేసి అయితే చూపించాలనేసి నేను చేస్తున్నాను. మరి తప్పకుండా మా ఛానల్ని ఒక్కసారి కొత్తగా చూసినట్టు ఒకసారి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఇలాంటి వీడియోల కోసం మరి మన తెలుగు ట్రైబల్స్ని ఫాలో అవ్వండి. మరి అనేకమైన వీడియోలు అయితే మీకు చూస్తున్నారు కదా. ఇలాంటివి అయితే చాలా చక్కగా అయితే మామిడి కొమ్మల్లో నాటడం జరిగింది అనమాట కదా. మరి చూడండి పక్కన అయితే ఆ కాపు చెట్ల మధ్య అన్నమాట ఇది. ఈ విధంగా నాటినాయి అన్నమాట. చూస్తున్నారు గడ్డి అయితే మరి అక్కడైతే ఎక్కిపోయింది అనమాట పైన కొమ్మల పైన. ఎందుకంటే భూమిలో ఉన్నది కదా, భూమిలో ఉండడం కారణంగా గడ్డ అయితే మీదకైతే వచ్చేసింది అనమాట. ఇంకా అయితే మీకు చూస్తున్నారు కదా. ఇంకొక పై కొమ్మకైతే మనం వెళ్తున్నాం చూస్తున్నారు కదా. ఇవన్నీ కాపుతోట అనమాట. కాపుతోట మధ్య మాడి చెట్టు అయితే మరి గట్టిగా గాలి కొట్టినప్పుడు అయితే విరిగిపోవడం జరిగింది. చూస్తున్నారు ఇవన్నీ అయితే తోటలు అన్నమాట. మా తోట అనమాట. ఇక్కడైతే మరి ఈ కాపు తోటల మధ్య అయితే ఈ విధంగా ఉన్నది. అయితే మీకైతే చూపిస్తున్నాం. ఇంకా అయితే ఇంకొక కొమ్మ అయితే ఈ విధంగా పడిపోయింది అనమాట. ఇది పెద్ద చెట్టు అయితే ఇరిగిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే కూడా మీకైతే చూపిస్తాను. ఇక్కడ కూడా మరి నాటినవి లేవు. ఇప్పుడైతే వెళ్తున్నాం మీదకైతే. ఇప్పుడైతే ఆ కొమ్మ దగ్గర అయితే వెళ్ళిపోయినామంట. కొమ్మ దగ్గర అయితే వెళ్ళినాను. ఇప్పుడైతే చూద్దాం అయితే మరి ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇక్కడైతే కొన్ని అయితే నాటినాయి చూస్తున్నారు. ఇక్కడైతే నాటినాయి. ఇవైతే ఇంకా మరి ఇక్కడ కొన్ని అయితే నాటినాయి. ఇక్కడైతే మరి చాలా ఎక్కువ నాటినాయి. అమ్మో, ఇక్కడైతే చాలా చక్కగా ఎక్కువ అయితే పెద్ద పెద్ద ఎట్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడ కదా. ఇవి చూస్తుంటే నాకైతే ఇప్పుడే తిందామన్నట్టు అవుతుంది. ఇంత వెరైటీగా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా. ఇది మొత్తం కాపుతోట పైన అయితే చూడండి ఈ కొమ్మకు కూడా కొన్ని నాటినాయి ఇక్కడ కదా. ఇవన్నీ చెట్లు అయితే ఇలా ఏ విధంగా అయితే ఎక్కువ గాలిగా అయితే ఇరిపోయి ఈ కాపీలు కూడా మరి కాపు చెట్లు కూడా అదిమేస్తే కాపు చెట్టు కొమ్మలు కూడా ఎరిగిపోతాయి. కాపు చెట్లు కూడా అయితే పాడైపోతుంది అనమాట. ఈ విధంగా మరి చూద్దామని మేము వచ్చినప్పుడు అయితే ఈ కొక్కులు అయితే ఈ విధంగా కొమ్మలు కాడ నాటిన చూస్తున్నారు కదా. పెద్దటి పువ్వులుగా అంటున్నాం, పెద్దటి గల్బలుగా అంటామన్నా, పెద్ద గ్రూపులుగా గుంపులుగా నాటినాయి అన్నమాట కదా. ఈ విధంగా ఇవైతే ఎప్పుడంటే అప్పుడు నాటవన్నమాట. అవైతే మరి పున్నము ఆమస్ అంటారు కదా. అప్పుడైతే ఇవైతే మరి ఈ విధంగా నాటడం అయితే జరుగుతుంది అనమాట. మనమైతే ఈ టైంకి వెళ్తే అయితే మరి కొక్కులు అయితే ఈ విధంగా నాటి ఉంటాయి. ఇవైతే మరి డుక్క అయితే మురిచిపోవాలా. మురి ఒకటి ఉంటే మొలిచేది అనమాట. తొక్క మీద మురిచిపోతుంది కదా, చివికిపోతుంది అంటాము. ఆ విధంగా అయిపోతాయి. అయితే మరి అదైతే నాటడం జరుగుతుంది. చేస్తున్నామంట. కుక్కలు ఏం చేస్తే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవైతే చాలా పెద్ద కుక్కలు అన్నమాట. ఈ విధంగా నాటు ఉంటాయి, పెద్ద పెద్దలు అన్నమాట. ఇవైతే ఈ విధంగా మరి చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా, మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్